అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ కిందున్న తాబేళ్ళు ఈ పైనైతే ఈ స్టాండ్ మీద ఈ స్టెప్ బై స్టెప్ ఉన్న స్టాండ్ మీద పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇలా మనకి అవి పైన ఉన్నయన్నీ కూడా మంచిగా బుషీగా ఉన్నాయి కదా! ఇలా మనకి ఇవనేది మనకి ఇలానే ఉంటాయండి. అవి నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. మనకి వచ్చేసి ఇవి కింద ఉన్న మొక్కలొచ్చేసి అడీనియం అండి. మొత్తం కూడా అవే అనమాట. అందులో కలర్స్ అనమాట. అయితే ఇలా పెద్ద తాబేలు, చిన్న తాబేలు అలా వాటిలో పెట్టుకున్నాను. సరే వాటికి ఆ మట్టి అయితే సరిపోతుందండి. అవి మంచిగా మనకి ఇంకా కొంచెం గ్రోతింగ్ అనేది అవి స్లోగానే ఉంటాయండి. నిదానంగా పెరుగుతాయన్నమాట. సరే వీటిల్లో ఈ మధ్యలో సెట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఈ పెద్ద తాబేలుని పెడతానండి. ఫస్ట్ మనము ఎప్పుడైనా కింద ప్లేట్ పెట్టుకున్నాక తాబేలుని పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టాను. ఈ ఫేస్కి అటు ఇటు ఈ చిన్న తాబేలుని పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ఫేస్కి ఇటు ఇలా క్రాస్ కావాలని పెడుతున్నానండి. ఫేస్కి ఇలా క్రాస్ ఉండాలని ఇలా పెడుతున్నాను అనమాట. తాబేళ్ళు ఆ ఫేస్ని చూస్తున్నట్టు అనమాట. పైది కూడా పైన తాబేలు కూడా ఇలా ఫేస్కి ఎదురుంగా ఉండేలా పెట్టాను. ఇవి రెండు ఈ ఫేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నట్లు పెట్టాను అనమాట. చూడండి ఎలా ఉందో. చూసారు కదండి, ఇది అండి వీడియో. ఇదైతే మా లోపల ఉంటుందండి. నేను ఒక డే మొత్తం ఇంట్లో ఉంచుతానండి. తర్వాత ఏదో ఒక టైంలో రోజు మొత్తంలో ఒక 1 అవర్ ఎండ తగిలేటట్లు బయట పెట్టుకుంటాను అనమాట. అలా మనకి మొక్కలు అనేవి ఈజీగా గ్రోతింగ్ అయితే చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం రోజు పెట్టుకోవడం కుదరట్లేదు అంటే ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండ అయితే సరిపోతుందన్నమాట. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.